ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ నడుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్ వేయడంతో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అటు హుజూరాబాద్ నియోజకవర్గంలో సీట్ల పంపకాలపై ఎంపీ ఈటెల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. ఈ కమెంట్స్ కాషాయ పార్టీలో మంటలు రాజేస్తున్నాయా? సొంత పార్టీలోనే ఓ వర్గం ఎంపీ ఈటెలకు కౌంటర్ ఇస్తున్నారా? ఇప్పుడు ఈ మ్యాటర్ కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా? భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్. ఆ పార్టీలో నేతలు పార్టీ సిద్ధాంతాలు, సీనియర్లకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారనే టాక్ ఉంది. కానీ ఈ మధ్య కాలంలో కాషాయ పార్టీలో సీనియర్లు జూనియర్లకు అస్సలు పడడం లేదు. ముఖ్యంగా తెలంగాణ బీజేపీ లీడర్ల విషయంలో ఈ సీన్ స్పష్టంగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ రాష్ట్ర చీఫ్ పదవి కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య నువ్వా నేనా అన్నట్టుగా పోరు నడిచింది. చివరకు సీనియర్ లీడర్ రామచంద్రరావుకే రాష్ట్ర చీఫ్ పగ్గాలు దక్కాయి. ఆ సమయంలో బండి సంజయ్కు ఈటెలకు పదవి రాకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వినిపించాయి. అయితే ఈ లొల్లి తర్వాత ఈటెల రాజేందర్ సైలెంట్ అయ్యారు. కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ఇద్దరు నేతల మధ్య మరోసారి నిప్పు రాజేసింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టులో బ్రేక్ పడింది. బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తూ జీవో రిలీజ్ చేసింది. అయితే ఈ జీవోపై కొందరు హైకోర్టుకు వెళ్లడంతో అక్కడ బ్రేక్ పడింది. కానీ కమలం పార్టీలో స్థానిక సంస్థల పంచాయతీ అగ్గిరాజేస్తోంది. కాషాయ పార్టీలో సీట్ల పంపకాలపై కొత్త లొల్లి మొదలైంది. తాజాగా హుజూరాబాద్ నియోజకవర్గంలో సీట్ల పంపకాల విషయంలో ఈటెల రాజేందర్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. తాను నిక్కాసైన ఉద్యమ బిడ్డనని, ఎక్కడ అన్యాయం జరిగినా కొట్లాడే బిడ్డనని ప్రకటించుకున్నారు. తెలంగాణ చరిత్ర రాసినప్పుడే 5 పేజీల చరిత్ర తనకు ఉందన్నారు. ఎవరు సమ్మెలు చేసినా, ధర్మయుద్ధం చేసినా, సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసింది తానేనని చెప్పుకొచ్చారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు బీ ఫారాలు తానే ఇస్తానని ప్రకటించారు. అయితే బీ ఫామ్స్ తానే ఇస్తానని ప్రకటించడం ఇప్పుడు ఈటెలను ఇరకాటంలోకి నెట్టింది. అయితే ఈటెల రాజేందర్ కామెంట్స్ పై కరీంనగర్ బీజేపీ నేతలు భగ్గుమన్నారు. బీజేపీలోకి టికెట్లు ఇచ్చేది వ్యక్తులు కాదని బీజేపీ నాయకత్వం అంటూ కరీంనగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు బండి సంజయ్ అనుచరుడు గంగాడి కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా తెలిసి తెలియకుండా కొంతమంది చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పని లేదన్నారు. ఎవరో ఏదో చెబితే నమ్మి మోసపోయే గుణం బీజేపీ సైనికులకు లేదన్నారు. ఏ ఒక్క వ్యక్తి ప్రమేయంతోనో ప్రభావంతోనో భారతీయ జనతా పార్టీలో టికెట్లు రావు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇటీవల మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలకు గంగాడి కృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చినట్లుగా భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు ఈటెల రాజేందర్. ఆ తర్వాత కాషాయ పార్టీలో చేరారు. ఆ తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యం చూపించారు. అనంతరం మల్కజ్గిరి నుంచి ఎంపీగాను విజయం సాధించారు. కొద్ది రోజులుగా ఆయన హుజూరాబాద్కు ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి చేజారాక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో అనుచరులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై డైలామాలో పడ్డారు. ఈ క్రమంలోనూ ఈటెల రాజేందర్ హుజూరాబాద్ లో మరోసారి దూకుడు పెంచారు. అంతేకాకుండా టికెట్ల విషయమై అనుచరులకు క్లారిటీ ఇచ్చారు. దాంతో బండి సంజయ్ వర్గం మరోసారి ఈటెల రాజేందర్ కు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియడం లేదు. కానీ కాషాయ నేతలు మాత్రం టికెట్ల కోసం ఢీ అంటే ఢీ అనుకోవడం మాత్రం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.